కొండాపురం చాందకానపల్లి సమీపాన ఎన్నో తరాల నుంచి వెలిసినటువంటి ఆ తల్లి క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేసుకొని చిన్న గ్రామమైన ఇంత అద్భుతమైన మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున తల్లి సమానులైన నాన్నలకు, అలాగే సోదరి సోదరులకు, బంధుమిత్రులకు, పరిసర ప్రాంతంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి పరమ భక్తవరేణ్యులెల్లరికూ చక్కటి పాండిత్యాన్ని అందిస్తున్న బ్రాహ్మణోత్తములకు అనేక అనేక శతకోటి నమస్సుమాంజలు. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ పూజా భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదాలు సదా సర్వదా వెదజల్లాలని తెలియపరుస్తూ, ఇవల్ల మనకు అద్భుతమైనటువంటి పండుగ. మన తాతలు ముత్తాతలు ఎన్ని తరాల నుంచో ఈ గ్రామంలో దుర్గా భవాని మామూలుగా ఒక శిల రూపంలో, రాయి రూపంలో ఈ స్థానానికి వచ్చి పూజ చేసుకొని అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేసుకొని వెళ్తుండ్రి. కానీ ఇంత భవ్యమైనటువంటి మందిరం లేదు. ఇప్పుడు ఆ తల్లి మీ మనోమందిరంలో కూర్చుండి కంకర్ల పత్తర పరమాత్ముడు ఉన్నాడు అన్నట్టుగా ఆ పరమాత్మని మీ దగ్గర కూర్చుండి మీ యొక్క చేదోడు వాదోడు ఖర్చును అమ్మవారికి ధన రూపంలో, ధాన్య రూపంలో వెచ్చించి ఇంత భక్తి చైతన్యాన్ని ప్రసాదింపజేసింది అంటే ఆ తల్లి, ఆ జగజ్జనని మీ దగ్గర కూర్చున్నది కనుకనే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంది కనుక ఇంత పెద్ద మందిరం అయింది. ధనము ధాన్యము సర్వసంపదల కన్నా మూల కారణం ఎవరు? అమ్మ ఆది పరాశక్తి. శంకరుడు భగవానుడు మొట్టమొదటి స్థానం ఆ తల్లికి ఇచ్చారు కాబట్టి లక్ష్మి హృదయంలో నివసిస్తున్నది. ఆ హృదయంలో ఉన్నటువంటి లక్ష్మి స్వరూపమే మీ దగ్గర నివసిస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బే అక్కడ మందిరం తయారైంది. అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది ధనం. ధనం ముంగటుంటే ఏదైనా సాధించవచ్చు అంట. అంటే ఆ ధనమైనటువంటి స్వరూపమే దైవాన్ని మీ దగ్గర తీసుకొచ్చింది. లలాటే పార్వతి. ఎవరైతే ఈ దృష్టితోటి చూస్తాం కదా, ఈ దృష్టి అంతా కూడా పార్వతి పరాశక్తి ఆధీనములు ఉంటుంది. ప్రతి జీవుల్లో పరాశక్తి ఆధీనం ఉన్నది కాబట్టి పార్వతీదేవి మందిర స్వరూపమైనటువంటి జగన్మాత మందిరం ఇంత అద్భుతంగా నిర్మాణం జరిగింది. జీవాగ్రే సరస్వతి. ఎవరైతే నాలుక మీద సరస్వతి ఉంటుంది కదా, ఆ సరస్వతి యొక్క వాక్కు చతురత ద్వారా ఇంత పెద్ద అద్భుతమైన కార్యం జరిగింది. త్రిశక్తులు అమ్మలో త్రిస్వరూపమైనటువంటి పరమాత్మ శక్తి మన ఆడపిల్లల దగ్గరైనా మగపిల్లల దగ్గరైనా స్త్రీలింగము పురుషలింగం అనే దివ్యాద్భుతమైన యోగ శక్తి ప్రతి ఒక్క జీవుణ్ణి ఆశ్రయించింది కనుకనే ఇంత పెద్ద మందిరం జరిగింది. ఇది బాగుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం లేని ఏమి కూడా జరగడానికి ఆస్కారం లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అన్ని జరిగినాయి. రాముడు ఈశ్వరుడు, రామ అనే 2 అక్షరములు, శివ అనే 2 అక్షరాలు, దుర్గా అనే 2 అక్షరములు, దేవి అనే 2 అక్షరములు, శ్రీ మాత అనేది 3 అక్షరములు. 3 అక్షరముల మూలము నెరిగిన వాడు ముల్లోకములను జయించవచ్చునని మాతృస్వరూపమైనటువంటి ఆది పరాశక్తి దివ్య గ్రంథ చరితార్థమనయందు రచింపబడి ఉన్నది. 3 అక్షరములు ఎవరు స్మరింపజేస్తారో గురు ద్వారా, ఆ గురుతర విభాగాన్ని ఎవరైతే తన సొంతంగా భావన చేసుకొని ఆ తల్లిని ఆవాహన చేసుకొని నిత్యము ధ్యానము జపము యోగము తపము ఎవరు చేస్తారో వారికి దివ్యానుగ్రహం దొరుకుతుందని ఆ దేవి భాగవతంలో చెప్పడం జరిగింది. ఆ దేవి యొక్క అనుగ్రహం మన దగ్గర ఉన్నది కాబట్టి ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమం నభూతో నా భవిష్యత్తు కళ్ళలో మీరు చూస్తున్నారా చూడలేదా అన్నట్టుగా ఈ ఎప్పుడైనా కళలో ఊహించుకున్నారో ఊహించుకోలేరు మంది మంచిగా మందిరం అవుతుందని. కానీ ఆ తల్లి వచ్చి ఇంతగా గంభీరమైనటువంటి కార్యక్రమం చేసుకుందంటే మీ అందరి లోపల ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ప్రభావము, అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన దగ్గర ఉంది కాబట్టి ఇంత గొప్ప మందిరాన్ని నిర్మాణం చేసుకొని ఇంత పండుగ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు కదా, నానా రకాలుగా ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ, ఎన్ని పురాణాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇతిహాసాలు ఉన్నప్పటికీ మన సనాతన సంస్కృతి ధర్మానికి ఒక భగవద్గీత అనే గ్రంథం ఉన్నది. ఆ భగవద్గీత గ్రంథం ఎవరి దగ్గర ఉన్నది? ఎంతమంది దగ్గర ఉన్నది? ఒకసారి చేయాలి చెప్పండి. భగవద్గీత గ్రంథం
ఆ పేరన్న గుర్తుందో లేదో మనకు, కానీ గుర్తు లేకపోతే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత గ్రంథం ఉండాలి. అందులో భగవద్గీతలో సప్త మహర్షులు, సనక సనందనాది ఋషులు, సర్వకోటి దేవతలు, విశ్వరూపము, విశ్వ సందర్శన యోగము, విభూతి యోగము, కర్మ సన్యాస యోగం అని మానవుడు ఎట్లా బ్రతకాలి, ఎట్లా నిద్ర లేవాలి,